భగవంతుడితో స్నేహం అనేది మనిషి జీవితంలో అత్యంత పవిత్రమైన నిష్కల్మషమైన బంధం. మనకు ఈ లోకంలో తల్లి, తండ్రి, సోదరులు, స్నేహితులు ఉన్నప్పటికీ ఈ సంబంధాలన్నీ కాలానుగుణంగా మారవచ్చు. కాని భగవంతుడితో ఉన్న బంధం మాత్రం ఎప్పటికీ మారదు, ఎప్పటికీ నిలిచే శాశ్వత స్నేహం. మనం ఆనందంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఎవరు మనతో ఉండకపోయినా భగవంతుడు ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంటాడు. దైవ స్నేహం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, ఆయనను మన జీవితంలో భాగస్వామిగా భావించడం. మన భవాలు, కష్టాలు, సంతోషాలు అన్నీ ఆయనతో పంచుకోవడం. ఈ స్నేహం మనకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. ప్రపంచం మనను అర్థం చేసుకోకపోయినా భగవంతుడు మన మనసును పూర్తిగా గ్రహిస్తాడు. మనుషుల సంబంధాలు కొన్నిసార్లు అంచనాలతో, స్వార్థంతో నిండి ఉండవచ్చు. కాని భగవంతుడి ప్రేమ మాత్రం నిరుపమానమైనది, నిస్వార్థమైనది. ఆయన మనకు ఎప్పుడూ మేలు చేయడమే కోరుకుంటాడు. అందుకే భగవంతుడితో ఉన్న బంధం అత్యంత మధురమైనది. భగవంతుడితో స్నేహాన్ని పెంపొందించుకోవడం ద్వారా మన జీవితం శాంతితో, ఆనందంతో, ఆత్మసంతృప్తితో నిండిపోతుంది. ఆయనతో ఉన్న ఈ అనుబంధమే మనకు నిజమైన బలం, నిజమైన ఆనందం.